పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్లో బీజేపీ స్పోక్స్ పర్సన్ సత్య చౌదరి గారితో ఉన్నాము. చాలా టైం పట్టింది అనుకుంటా మీ పార్టీకి, జాతీయ పార్టీ అయి ఉండి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థికి డిక్లేర్ చేయడానికి ఇంత టైం ఎందుకు పట్టింది? అంటే టైం అనేది కాదు, ఫస్ట్ నుంచి కూడా బీజేపీ ఏదైతే ప్రజల్లో ఉంటుందో అక్కడ ఏదైతే ఆ కాన్సెన్సీలు ఉన్నటువంటి నాయకులు ఎంచుకోవడమే బీజేపీకి ఉన్న లక్ష్యం. అన్ని పార్టీల్లాగా ప్యాకేజీలు తీసుకుని టికెట్లు అమ్ముకొని ఇట్లాంటి లెక్కలు బీజేపీలో ఉండవు. ఎందుకంటే ఓటమితో గెలుపుతో సంబంధం లేకుండా పనిచేసే నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అది బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు. సో దానివల్ల ఈరోజు ప్రకటించడం అనేది జరిగింది. లంకల దీపక్ రెడ్డికే మళ్ళీ ఆ టికెట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? అంటే దీపక్ రెడ్డి గారు గత 23 ఎలక్షన్ అప్పుడు కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. సో అక్కడ ఏదైతే ఆయన నియోజకవర్గం పట్టుకొని ఇప్పటి నుంచో ఆయన పనిచేసుకుంటూనే వచ్చారు. ఎందుకంటే ఓటమి అన్నది పక్కన పెడితే ఆయన అక్కడ ఉన్న సమస్యల మీద పోరాడారు. మొన్న కూడా మనం చూసాము, అమ్మవారి గుడి కూలగొట్టినప్పుడు కానీ అక్కడ ప్రజలకి సపోర్ట్గా నిలబడి వాళ్ళకి ధైర్యం చెప్పి ఏంటంటే ఈరోజు ఏదైతే కబ్జాలు మనం ప్రొద్దున లేస్తే మాఫీ అన్నది ఎక్కువైపోయింది. అది ఎక్కడ ఎక్కువ ఉందండి, ఈరోజు మనం చూస్తే రంగారెడ్డి డిస్టిక్ కావచ్చు, అదేవిధంగా జూబ్లీ నియోజకవర్గం కావచ్చు, ఇట్లా ఏదైతే మనకి పెద్దవాళ్ళు విఐపీస్ స్టార్స్ ఉన్న దగ్గర ఎక్కువ జరుగుతుంది ఇది. సో అలాంటి ఒక పరిస్థితుల్లో లంకల దీపక్ రెడ్డి గారు ఉన్న నియోజకవర్గాన్ని ఆయన ఎప్పుడు వదలలేదు. సో దాని గురించి కూడా ప్రజలకి ఆయన దగ్గరగా ఉండడము, ఆయన పని చేయడము, ఎప్పుడు ఫోన్ ఉన్నా దీపక్ అన్న ఈ ఫోన్ అంటే ఈ ప్రాబ్లం ఉందని కానీ అక్కడికి వెళ్ళి ఆ ప్రాబ్లం ముందు నిలబడి సాల్వ్ చేయడము, ఏదైతే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ కావచ్చు, గవర్నమెంట్ దాకా సమస్యలు తీసుకెళ్ళి కొట్లాడి అక్కడ ఏదైనా జరగగానే ఆయన నిలబడడం అన్నది జరుగుతుంది. దానివల్ల ఇవ్వడం జరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో లంకల దీపక్ రెడ్డి ఓడిపోయారు అక్కడి నుంచి. అయినా కూడా మళ్ళీ ఈసారి ఆయనకు ఎమ్మెల్యే టికెట్, అంటే ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు టికెట్ రావడానికి గల కారణం ఆయన వెనుకల గతంలో బీజేపీ పార్టీకి రాష్ట్ర ప్రెసిడెంట్గా పనిచేసిన వాళ్ళ హస్తం ఉందని అంటున్నారు. అంటే ఈరోజు ప్రతిదానికి కిషన్ అన్నని బ్లేమ్ చేయడము, ఆయన ఎవరిని కూడా శత్రువులుగా చూడకుండా అందరినీ కలుపుకుని వెళ్ళే ఒక తత్వం మా కిషన్ రెడ్డి అనేది. సో ఆయన ఏంటంటే పని చేసే వాళ్ళకు ఎక్కువ సపోర్ట్ చేయడం. ఇప్పుడు నేను ఇండస్ట్రీ నుంచి వచ్చాను, 10 years అవుతుంది, నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అట్లా నాకు బాధ్యతలు ఇవ్వాలి కదా, మరి నాకు ఇవ్వలేదు అంటే పని చేస్తూనే వెళ్ళాము. సో అవకాశం వచ్చింది, ప్రజలు దీపక్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఇవ్వడం జరిగింది తప్ప ఇది ప్రతిసారి లక్ష్మణ్ గారనో లేకపోతే రామచంద్రరావు గారు అని చెప్పో లేకపోతే చింతల గారు అని చెప్పో బ్లేమ్ చేయడం అది తప్పు అని నేను అంట. మీ బీజేపీ పార్టీ పూజకు పనికిరాని పువ్వని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు మీడియా ముఖంగా, ఎట్లా చూస్తారు? నేను నిజంగా చెప్పాలంటే రాజకీయంగా మాట్లాడితే కేటీఆర్ గారికి మర్యాదగా గౌరవంగా ఉంటుంది. ఈరోజు రాజకీయాలు కూడా చిన్నపిల్లలు కూడా అసహించుకునే ఒక భాషని పరిచయం చేసింది ఎవరైనా ఉన్నారంటే ఈ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. ఎందుకంటే ఇలాంటి ఒక వర్గర్ లాంగ్వేజ్ అంటే పూజకు పనికిరాని పువ్వు అంటే ఏంటంటే అది ఏం లాంగ్వేజ్ అది? మన తెలంగాణలో ఒక రెస్పెక్ట్ ఉంటుంది, మనం విమర్శించడానికి కూడా ఒక రెస్పెక్ట్ తోటి మనం మాట్లాడతాం. అది వాళ్ళ నాయనకి తెలుసు, వాళ్ళ కూతురికి తెలుసు, వాళ్ళ బామ్మరిది అందరికీ తెలుసు. సో రాజకీయం తెలంగాణలో మేము కొట్లాడామో, మేము పోరాటం చేసినాము, మేము ఎంతో కోల్పోయినాం అన్నారు. ఏం కోల్పోయారు? ఈరోజు ఫామ్ హౌస్లు కోల్పోయారా, కోట్ల ఆస్తులు కోల్పోయారా? ఇవన్నీ మీ యొక్క వ్యక్తిగత లాభాల కోసం సంపాదించుకుని వచ్చి కనీసం రాజకీయ లాంగ్వేజ్ కూడా నేర్చుకోలేనటువంటి కేటీఆర్ గారు ఈరోజు ప్రతిదానికి నేను ఐటీ హబ్ తీసుకొచ్చాను. ఇదేనా నీ లాంగ్వేజ్? విమర్శన చెయ్యి, అది ఎలా ఉండాలి, అందరు వినేలా ఉండాలి, దాన్ని స్వీకరించేలా ఉండాలి. దిక్కుమాల లాంగ్వేజ్లు తీసుకొచ్చి గలీజ్ మోడల్ అని మాట్లాడితే మీడియా ముందు పెద్ద తోపు తురుము అనుకుంటున్నారా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు? నేను మిమ్మల్ని మీ ఒక ఛానల్ ఇదిగా నేను అడుగుతున్నా. అంటే అది తప్పండి, అట్లా మాట్లాడొద్దు. మనం ఓకే విమర్శలు చేయి, అది విమర్శలా ఉండాలి తప్ప వ్యక్తిగతంగా దాడులు చేయడము, వ్యక్తిని పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడడం, వాళ్ళ ఫ్యామిలీస్ని తీసుకురావడం, ఇది ఇంత నీచమైన రాజకీయం అంటే అంత నీచమైన రాజకీయం ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటలు.